శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులపై అధికారులు ఆశలు వదులుకున్నారా? ప్రమాదం జరిగి 6 రోజులవుతున్నా వారి జాడ ఇంకా లేదా? చిమ్మ చీకటి, ఆహారం లేక కుప్పకూలిన మట్టి నిండా మునిగిన టన్నెల్, వారు బయటకు వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు బ్రతికే ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోరంగంలో భారీ ఎత్తున మట్టి కూలడం, నీరు, బురద చేరడంతో ప్రాణాలతో ఉండే అవకాశం తక్కువ అని భావిస్తున్నారు. వారంతా బురదలోనే టన్నెల్ బోరింగ్ మెషిన్ చుట్టూ కూరుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఒకవేళ ప్రమాదంలో గాయపడిన నీళ్లు, ఆహారం లేకుండా జీవించడం కష్టమని చర్చించుకుంటున్నారు. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా వారు టన్నెల్లో పనులు చేపడుతుండగా ఒక్కసారిగా టన్నెల్ పైభాగం కుప్పకూలడంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే చిక్కుకున్నారు. అయితే ఇన్ని రోజులుగా వారి జాడ మాత్రం తెలియలేదు. ఫోన్ సిగ్నల్స్ కూడా అందటం లేదు. ఇప్పటికే SDRF, NDRF తో పాటు ర్యాట్ హోల్ మైనర్, స్నిప్పర్ డాగ్స్ సహాయం తీసుకొని కూడా ప్రయత్నాలు చేశారు. అయినా ఆ కార్మికుల జాడ కనిపెట్టలేకపోతున్నారు. ఎన్ని బృందాలుగా వెళ్ళినా చివరి వరకు చేరుకోలేకపోయారు. అయితే నిన్న మాత్రం ఆర్మీ రెస్క్యూ టీం టన్నెల్ చివరి వరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. శిథిలాలు తొలగిస్తే టన్నెల్ మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. NDRF, స్నిప్పర్ డాగ్, ర్యాట్ హోల్ మైనర్ సహాయంతో కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుదరకపోవడంతో ఆర్మీని రంగంలోకి దించారు. ఆర్మీ రెస్క్యూ టీం నిన్న టన్నెల్ చివరి వరకు వెళ్ళగలిగింది. 200 మీటర్ల మేర గట్టి మట్టి, నీరు కలిసి బురద పేరుకుపోవడంతో కార్మికులను బయటకు తీయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పూర్తి స్థాయిలో నీటిని కూడా తీసివేసే పనుల్లో ఉన్నారు. అంతేకాకుండా కార్మికులను కాపాడేందుకు టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంకిగా మారడంతో దాన్ని కట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మిషన్ భారీగా దెబ్బతింది. ఆ తర్వాత ఒత్తిడితో దాని వ్యర్థాలు ముందుకు తోసుకొచ్చాయి. దాన్ని బట్టి వెళ్తే గాని కార్మికులను కాపాడే ప్రయత్నాలు ఫలించావు. అయితే ప్రమాదం జరిగిన 3వ రోజునే వాటిని తొలగించేందుకు కట్టర్లు, జనరేటర్లు తీసుకెళ్లారు. అయితే కట్ చేసేందుకు జయప్రకాష్ అసోసియేట్స్ యాజమాన్యం ఒప్పుకోలేదు. భారీ ఖర్చుతో కూడుకోవడం, TBMను కట్ చేస్తే తిరిగి పనులు ప్రారంభించడం కష్టమవుతుందని భావించారు. కానీ బుధవారం ఆ సంస్థ చైర్మన్ జయప్రకాష్ గౌడ్ ఢిల్లీ నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంత్రులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు, సహాయ బృందాలతో చర్చల అనంతరం TBMను కట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులు ప్రారంభం కానున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.